ఇవి మడిసి దుకాణంలో అన్న పెట్టుకో. అక్క వచ్చి 2 గంటలు అవుతుంది. అసలు పడుతుంది కదా అన్న తినమంటలేదు. మీ అక్కలు వచ్చి రాడు బస్ స్టాండ్ మొక్కన పోతారు. బస్ స్టాండ్ మొక్కన మా అక్కలు పోతారా? అంటే మా ఇంటికి వచ్చి పోతారా? పోతారు. ఏదా శంకరయ్య, పని అయిందా శంకరయ్య? ఓ శంకరయ్య, ఏదా శంకరయ్య? ఓ శంకరయ్య, అన్న తప్పుడు లేదు. అన్న చేస్తానన్నా. ఏం చేస్తున్నా? ఈ చెట్లు ఇటేవే, ఆ చెట్లు అటే ఎండిపోతానే. ఇటు ముందు నీళ్ళు పెట్టకపోతే ఈ కథ ఏంది? చేసుకుంటానన్నా. ఇగో 10 చెట్లు తెచ్చినా ఇవరాక చేసుకుంటానా. బాగా పెద్దగా ఉన్నాయి కదా, ఇది దంగుతలేదు. వర్షం లేదా నీళ్ళు ఏమో కొట్టుకుంటా వస్తూనే ఉంటాయి. కాదు, కైకిలు అంటేనే ఎక్కువ అంటే పని అంటేనే కూర్చోబడితే గిట్నే ఉంటుందా? చేస్తానన్నా. చేయాలి. మోటర్ వేసి నీళ్ళు పెట్టిరా అయినాక. మొన్నదాకా పానం మంచి లేదన్నా, జ్వరం వచ్చింది. అందుకోరకే కొద్దిగా శాతం అయితే లేదు, మెల్లగా చెప్తాను. సరే జరసేపు నీడ కూర్చొని అయినా చెయ్యి. సరే అన్న. అమ్మా, మొన్నటిదాకా జ్వరం వచ్చి పడే, కాలు రెక్కలన్నీ గదగద అనకబట్టే శాతం అయితే లేదా. పైసలు కావన్నా. వా, ఏం చేయాలి? ఇంకొక అర్ధగంట 1 గంట అయితే పని అయిపోతుంది. పైసలన్నా పట్టుకుని పోవచ్చు. ఇక అటు ఇటు తల్లాడదా. శంకరయ్య అన్న, ఇంకో అర్ధగంట టైం ఉంది కానీ సరే, నేను ఊరికి వెళ్ళేది ఉంది. రాఖీ పండుగ కదా, వాళ్ళు తయారయ్యారు, పోయేస్తా. అన్న మరి పైసలన్నా? పైసలు ఇస్తా నీకు. 2 రోజులు వచ్చినావు, నిన్న వచ్చినాయి ఇవాళ. 2 రోజులే అన్న. 2 రోజులే. సరే ఇస్తా. ఇప్పుడే ఇయ్యన్నా? ఆడ ఇంటికి ఆడ తీసుకుంటావా? ఇప్పుడే కావాలన్నా. ఇప్పుడే కావాలన్నా. 1 2 3 4 5 అన్న 1000 ఇచ్చినావు కానీ. నిన్నటిది తిన్ను, ఇయ్యాలడిది. ఇప్పుడు ఇంకొక 4000 ఇవ్వరాదన్న? లేదు, నాతో కూడా అయితే లేదు. నేను కూడా పండగకి వెళ్ళిపోతున్నాం కదా, లేవు డబ్బులు కొన్ని ఉన్నాయి. మళ్ళీ వచ్చినాక చూద్దాం. కాదన్న, నేను జ్వరంలో పనికి వచ్చిన, నాకు ఈ రాకెట్ల పండుగ కొరకే నేను పనికి వచ్చిన. ఇంకొక 4000 కావాలి. నాతోని కాదు, ఇప్పుడైతే కాదు. పండుగ తర్వాత మళ్ళీ చూస్తా కావచ్చు, కానీ ఇప్పుడైతే నాతోని కాదు. కావాలన్నా, నాకు 5000 అయితే నాకు. లేదే, నువ్వు వచ్చిందే నిన్న ఇయ్యాల, మళ్ళీ రేపు అత్తవు లేదో నమ్మకం లేదు. దాన్ని పట్టుకొని నువ్వు అత్తవు రావు, నువ్వు చేతి చేయి, లేకపోతే లేదు. గట్ల వెంటనే పైసలు కావాలంటే ఎన్నో తిప్పల వాడి తీసుకొచ్చి ఇయ్యేవాడికి. నువ్వు అది కాదన్నా, నీకైతే ఇచ్చిందా నువ్వు చేసిన కూలి మందం? ఇచ్చినావు అన్నా. నేను మళ్ళీ నీకు పనికి వస్తా. నాకు కూడా రాకెట్లకు మా అక్కలు వస్తారు, వాళ్ళకు బట్టలు అవి తీసుకోవాలి. కరెక్టేనే, నువ్వు కష్టపడ్డ మందం నేనైతే ఇచ్చినా కదా. ఎక్కువ కావాలంటే నాతోని కాదు. మంచి సమయంలో పైసలు ఇవ్వాయా. మొన్ననే హాస్పిటల్ ఉండే జ్వరానికి. మా అక్కలు వస్తారు, రాఖీ కట్టిపోతుంది. వాళ్ళకు ఏదో ఉన్నంతలో ఏదో నోటి పెట్టాలి కదా. ఈ 2 రోజులల్లా నేను 1000 రూపాయలు సంపాదించిన. ఈ 1000 రూపాయలు ఎవరికని పెట్టాలి నేను? అన్న 1000 రూపాయలు సరిపోవన్నా, ఇంకొక 4000 చూడన్నా. ఇంత బాధపడుతున్నావు ఎందురా? నీకు అక్క చెల్లెళ్ళు? నాకు 6 అక్క చెల్లెలన్నా. 6? అయితే కష్టకాలమేనే.
ఎంత నేను 1000 ఇచ్చిన, ఇంకా 5-6 వేలు అయినా సరిపోవు. అందుకే అన్న ఇంకొక 4,000 అయినా కానీ మళ్ళీ మన ఇప్పుడైతే నా దగ్గర లేవు. నీ బాధ చూస్తే నాకు అర్థమైంది, కానీ ఇప్పుడైతే నా దగ్గర లేవు. పోయినసారి పెట్టినావా అనే కట్నాలు అక్క చెల్లెళ్ళకు? అన్న పెట్టినన్న మనిషికో సీర పెట్టినా తృప్తిగా సంబరపడుకుంటా మా అక్క ఇళ్ళలు సంబరంగా వేరన్న. మరి ఇంకేందే, పోయినసారి పెట్టినావు, ఈసారి పెట్టకపోతే ఏమవుతుంది? మా బామ్మార్దులు అయితే ఒక్కో సంవత్సరం పెడతారు, ఒక్కొక్క సంవత్సరం పెడితేనే లేరు, ఒక్కొక్కసారి 2 సంవత్సరాల దాకా పెడితేనే లేరు. దీనికోసం బాధపడుతున్నావా అన్న? 6 అక్కజల్లలు పనంతా ఇసి పెట్టుకొని నా తమ్ముడు అక్కడ ఉన్నాడని బస్ కిరాయి పెట్టుకొని రాకెట్ కొనుక్కొని రాఖీ కట్టి స్పీడ్ నోట్లే పెట్టి తిరిగి బాధపడుకుంటూ పోతే ఎంత బాధ అనిపిస్తుంది అన్న. వాళ్లకు ఏదో ఉన్నంతలా ఓ సీర చేతిలో పెడితే సంబరపడుకుంటూ పోతుంటే మనకు కూడా ఆనందం అన్న. అట్టి ఎట్లా పోతారన్న మనకు రాఖీ కట్టి? అవునా శంకరే, అన్న మాటలు నేను విన్నా కాబట్టి మా అక్క జిల్లాను కూడా ఎంత బాధపడుకుంటూ పోతారో నాకు అర్థమైంది. మా అక్క జిల్లాను కూడా సారో సీరో పెట్టి నేను వాళ్ళను సాగనంపుకుంటా. కానీ నువ్వు ఒక్క మాట అన్నావు, డబ్బులు కావాలన్నావు. నా దగ్గర ఇప్పుడు లేవు, మళ్ళా పని చేస్తేనే ఇవ్వగలుగుతా, కానీ నా నుంచి అయితే లేదు. నువ్వు చూసుకో ఏనన్నా. సరే అన్న. అప్పు తెచ్చుకో మరి. సరే అన్న. సరే అన్న. ఏం లేదా ముసల్దానా, మొన్నటిదాకా జ్వరం వచ్చే, మొన్నటిదాకా హాస్పిటల్ పోతే పైసలు వచ్చినాయి, ₹1 చేతులు లేకపోయా అని పనికి 2 రోజులు పోయినా. 2 రోజులు పోతే ₹1000 ఇచ్చిండు. అవమ్మా ఒక్క 4,000 దూరం రాదు. ఏమైంది? తానం చేయవా? అన్నం తినవా? ఆకలి అవుతలేదా? నీ తానం పాడిగా నాగరాదే. తానం చేయకుంటావని అన్నం అన్న తిందురా? నీ అన్నం చల్లకుండా అంత నోరు చెచ్చేది ఉంది, తినబుద్ధి అయితే లేదు. అన్నం తిన బుద్ధి కాకపోతే మరి రొట్టెనే చేయన్నా? నీ రొట్టె చల్లకుండా దూపు అవుతుంది. కొన్ని నీళ్ళు అయిపోయి నాకు అసలు తిండి మడతలు పడతలేదు. కొన్ని మంచిలు అయితే సరే తెత్తది. ఏమైంది డల్లుకున్నావు? ఏమైంది డల్లుకున్నా? 2 రోజులు పని చేస్తే ₹1000 వచ్చాయి. నువ్వు పైసలు ఇవ్వంటే ఇస్తలేవు. అయితే నీ దగ్గర ఉన్నాయి, ఇయ్యరాదు 4,000. నా దగ్గర ఏడున్నాయి? నా దగ్గర లేవు. నేను ఇయ్యా. నువ్వు ఇయ్యవైతే నాకేడా అప్పాయమో ఉడతలేదా? సంవత్సరం పెట్టాలని ఏమున్నది? మొన్నటాకనే జ్వరం వచ్చి పంటివి, మళ్ళీ పెట్టాలని బాధపడుతున్నావు. ఇప్పుడు ఇత్తవా ఇయ్యవని 4,000? నా దగ్గర లేవు. నేను ఇయ్యా. ఇయ్యకొట్టి ఇయ్యపోతే ఇక నీ ఇష్టం. ఏమైందో? నీతో కొంచెం పని పడదురా. చెప్పే, ఏం పని పడదు? ఒక 4,000 ఉంటే ఇయ్యరాదు, మళ్ళీ ఇస్తా. 4,000? ఓ నాకు రేటు వెళ్తాయి 4,000. రేపు రాకెట్ల పండుగ, ఎవ్వరిని అడిగినా ఉడతలేవు. ఒక 4,000 ఇస్తే అంటే నాకు ఎంతో బరువు దించినట్టు అవుతుంది. నాకు ఇవాళ రేపట్ల బుక్కడంతా బువ్వ దొరుకుతుంది, కానీ పైసలు ఎడ దొరుకుతానే? మళ్ళీ రాఖీ పండుగ అంటున్నావు, మళ్ళీ మా అక్క వస్తుంది, మళ్ళీ నాకు కూడా కావాలి కదనే. పని సోపదిగాలను ఎవరన్నా అడగరాదు? బాబా పైసలు అయితే దొరకాయి బావ. మరి ఎవరన్నా చూడు నువ్వే. మరి ఎవరిని అడిగినా కానీ పైసలు ఎంత చెట్ట గడి అయిపోయిందో, ఎంత టైం అదైందో చూసినావా? పైసలు కావాలని అంటే ఒక ₹4,000 అరగోస పడతానో దొరుకుతలేవు. పని చేసిన కానీ ఇస్తలేరంటే గంత బ్యాడ్ టైం అయింది అది. శంకర్ ఏం చేస్తాను? కూర్చో. ఇప్పటికంత బాగా కదా. బాధనే బాధ. ఇంత డల్గా ఉన్నది బాబు. నిన్న
ఎక్కడ తిరిగినా ఒక్క రూపాయి పుట్టలేదు. మొన్న నువ్వు ఇచ్చిన 5,000 రూపాయలు ఉన్నాయి కదా, అవి ఎత్తపాటు. అబ్బా మంచి పని చెప్తాను. అరే నీ కానీ నువ్వు ఇప్పుడైతే నాకు పైసలు చేతకు వచ్చినాయి. ఇక నేను ఇప్పుడు కరిమరుపుతాను. పోతావు? ఇప్పుడు కరిమరుపుతాయి ఇక. ఏ పొద్దున పోతుంది? పొద్దున రేపే కదా రాకెట్ పండుగ. అయ్యేలా పోయి వాళ్ళు వచ్చే వరకు పోయిరావా? లేదు సీరియల్ కొనుక్కునే కాదు, లేట్ అవుతుంది. బట్టలు కొనుక్కొని అత్త అదా ఇక జల్లి తయారీ ఆ కరిమరు. పైసలు ఉన్నాయా? గా తెచ్చిచ్చిండు మొన్న. నేను అప్పట్లో 5,000 ఇచ్చిన. 5,000 తెచ్చిండు. అమ్మ నేను అడుగా ముందుకే తెచ్చిండు, కథం ఇచ్చిండు. నాకు అంతే మస్తు సంతోషంగా ఉంది. సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే పైసలు అవే వస్తాయి. నీకెందుకు ఇస్తే నువ్వు నాకు ఇచ్చినావా నీ పైసలు? నేను పట్టుకుంటే పోయేటప్పుడు ఇస్తా, నువ్వు బట్టలు మార్చుకోపో. నీ తయారై ఉన్నా ఈ పైసలు ఏమైనా నీ చేదు కూడా పడదు. నా జేబుల్లో ఉండాలి, నేను బట్టలు వేసుకుంటా. పైసలు ఇస్తేనే ఏమన్నా తింటాడా? పని లెక్క తీసుకొచ్చి ఇచ్చిండు ఆ మామ. ఆ 5,000 తీసుకురాకపోతే అయిపోయి ఇప్పుడు ఉన్న 5,000 వస్తాయి. 5,000 అన్న మిగులు వేస్ట్గా. ఇప్పుడు ఈ పండుగకి 5,000 వస్తట్టు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సేటు నమస్కారం. నమస్కారం. అయ్యా బట్టలు ఎత్తున్నా. ఏమి చెప్పు భారీ భారీ ఇస్తారా బట్టి మీరు కూర్చోండి. తెచ్చినా మా అక్కలు మెచ్చాలి. మెస్తారు అనుకో. మెస్తారు మంచి మంచి ఇస్తారు. అన్నీ ఒకటే అయ్యో కావాలంటే ఇస్తాను. అన్నీ ఇస్తా బట్టి నేను అన్నీ ఇస్తాను. ఇవన్నీ కొత్త మోడల్ కలర్ కూడా. తమ్ముడు మీ అన్నయ్య కొత్త మోడల్ పైసలు లేవు అద్దు. మా అక్కలకి 6 సీరియల్ తమ్ముడు పెట్టడా అనుకోవద్దు. నువ్వు సుతా తీసుకోవాలి ఒకటి. సీరియల్ ఏం లేదు. 6 మా అక్కలకే తీసుకుంటా. నీకు ఎప్పుడన్నా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళకైతే తీసుకుంటా, నాకు తీసుకోవాలని అంటారు. మా తమ్ముడు పెడితే పెడతా, లేకపోతే లేదు. నాకు తీసుకో సీరే. తీసుకో పట్టు చీర మంచి పట్టు చీర. తీసుకో. ఇవి ఇప్పుడు ₹1 లేదు. ఇప్పుడు తీసుకో. మళ్ళీ ఎప్పుడన్నా నేను ఇప్పుడే అప్పు తెచ్చి తీసుకోండి. అదే మోడల్ తీసుకోండి. ఇప్పుడు ఇవి కూడా సూపర్ మోడల్ ఉన్నాయి కానీ ఈ మోడల్ అంత నాకు ఇవి ఇట్లాంటివి ఉన్నాయి అన్న. నాకు వేరే అంచు మోడల్ ఈ మోడల్ ఉన్నాయి. ఇది కూడా మంచిగా కానీ కాకపోతే ఇట్లాంటి అంచు చీరలు మంచి తీసుకోమంటాను. తీసుకుంటా అంటాను. సూపర్ ఉన్నాయి కానీ ఇట్లాంటి తీసుకోవేనా నేను కానీ నాకు వేరే అంచు చీర తీసుకోకండి. కైకిలు వేరే పైసలు ₹1 నేనే బాకీలో తిరిగి ఒకడు ఆయన పాపం దేవుళ్ళకి ఇంటికి వచ్చిండు. ఆయన ఇచ్చిండు. వచ్చినాక పైసలు పట్టుకొని షాప్కి వచ్చిన పట్లకు మళ్ళీ ఆయన కావాలంటే అయితే నువ్వు అబ్బాయి అలాగంటే ఎక్కువ కొని అన్నప్పుడు ఎప్పుడన్నా కొనిస్తాం. పండుగ ఆగిపోయినా కొట్టియాలి. నాకు వేరేటప్పుడు కాదు. నాకు ఇప్పుడే ఒకటి అంచు చీర తీసుకో. పైసలు ఉన్నాయి లేవు అన్నది కాదు. నాకు చీర కావాలి. వాళ్ళకైతే 6 తీసుకుంటాడట కానీ నాకు ఒక్కదాన్ని తీసుకుంటాడు. మంచిగా అంచు చీర తీసుకోకండి. నాకు పైసలు లేకు పొల్ల కొట్టుకు అంతే కదా. పొల్ల కొడితే అయిపోతుంది. అయ్యన్న ఒకటి అంచు చీర లేదు అది చూస్తా. ఆయన కజ్ఞా అంటాడు కానీ
పైసలు ఎవరో రావాలంటే మళ్ళీ చీరల భాగవతం పెడతాడేమో. ఇది ఎంత పడుతుంది అన్న? అది 1800 పడుతుంది, ఇంకో 1500 పడుతుంది. మంచి భారీ ఇస్తాను మళ్ళా. ఇప్పుడు దసరా గుణగుణ నడుస్తుంది అన్నట్టు అది. ఎంత 1800 సార్ అది అంతే. నాకు శ్రీరామాలు ఉన్నాయి 1800 2000 20,000 అనుకుంటున్నాను. శంకరన్న గుణాలే శంకరన్న నువ్వు నాకు ఇది కావాలి, సూపర్ నచ్చింది. ఆగు, అది తీసుకో అది తీసుకో. తీసుకో, మంచిగా ఉంది. ఇవి మడిసి ఈ దుకాణంలో అందులో పెట్టుకో. ఇవన్నీ ఎందుకు ఎత్తానవయ్యా నువ్వు? కలర్ అయితే ఇంకా ఇక నవ్వుతాంది ఆయన నేత నవ్వుకుంటా. అదే పైసలు లేక నేను వాచిపోతాను ఇక్కడ. అసలు పైసలు లేక నేను వాచిపోతాను. ఆయన ఎట్లా ఎత్తాను చూడవా? సరిపోతే ఈ కలర్ మంచిగా ఉంటుంది. ఇవి సెలెక్ట్ అయినాయి. రేడి చెప్పి నాలుగు ఇచ్చే మన కరీంనగర్ పద్మావతి షాప్లో మన మున్సిపల్ పక్క ఉంటే మంచి 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 శారీస్లు, ప్యాంట్లు, జిన్ ప్యాంట్లు, షార్ట్ లాగులు, బ్యాగులు ఇలాంటివి ఇవన్నీ అమ్ముతాడు. నేను చాలా రోజుల నుండి ఈయన దగ్గర తీసుకోకపోతున్నా, కానీ మంచిగా రేటు తక్కువ ఇస్తాడు. హోల్సేల్ షాపు మంచి మంచివి దొరుకుతాయి. ఫ్రెండ్స్ నేను తీసుకున్న మా అక్కలకు ఎంత అట్టే పన్నాడు లే పనికి పోవా? నువ్వు ఎంత మా అక్కలకి ఇట్లా వచ్చేది అనుకున్నాను. అక్కలు రారా? అక్కలు అక్కలు అంటారు, రాకపోతే ఏం చేస్తారు? తప్ప నచ్చింది కావచ్చు అనుకున్నానే. ఎందుకు లేదు పనికి పోవా? ఇలా పండుగ పని పోతా అవును, నేను ఏ గీత తున్నదాని అంటే ఆయన చేసినా పో. రేపు చేసుకున్నది ఏమైంది అది? రేపు చేసుకున్నది అంటే బట్టలకే కానీ పైసలు అయినాయి. ఆ ఇయ్యాల చేసేస్తే రేపు పోవచ్చు, తొందరగా తీరుతాయి పైసలు. మళ్ళీ లేకపోతే ఇంట్లోనే ఉంటారు తీరుతాయి అవి. దబ్బా పని పోతే మా అక్కలకి ఇట్లా వస్తే వాళ్ళు అట్టే ఉండవని అంటే కానీ ఫోన్ ఇప్పుడు అక్కరాలు ఎంతసేపు ఉంటారే వాళ్ళు పాప నేను లేకపోతే వాళ్ళు బాధపడరు. వాళ్ళు బాధపడరు అన్నది కాదు, నేను ఉండవని అంటే కానీ నువ్వు అయితే పో. వాళ్ళు ఉంటారా? బాగుంటారు. ఇలా పని పోతే ఏమైతే పండుగ పోరా? ఒక పూట నేను పొద్దునే ఉన్నదని అలాంటివి పొద్దున అంటే 2 గంటలు అవుతుంది. 6 గంటలు చేసినప్పుడు చేసినా అది కూడా ఏం చేస్తావు? వాళ్ళు వచ్చే వరకు ఏం చేస్తావు? పోయిరాపో. మన అత్తరేమో అని అట్లా వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే వరకు వస్తారు, సాయంత్రం వరకు వస్తారు కావచ్చు. ఇప్పుడే వస్తారు, అంత దూరంకి వెళ్ళి వస్తారు కదా. ఇదమ్మా నేను ఏడాడిపోతే ఎట్లా? వాళ్ళు వచ్చే వాళ్ళు అయితే పొద్దుగానే వస్తారు. పొద్దుగా సాయంత్రం వస్తారు కావచ్చు. సాయంత్రం వచ్చి ఊరి తెల్లారిపోతారు కావచ్చు. పో కావచ్చు. అయితే పోయేస్తా. పోయిరాపో. సాయంత్రం ఉంటుంది కావచ్చు. ఉండు అని చెప్పు. అట్టి ఇంటికాడ ఉంటాడని చూస్తాడు. వచ్చిన పొద్దుకే రాకుంటారా? ఓ పొట్టే పారిపోతుంది పోయడానికి. గదికే పొమ్మన్నా. ఏమండో ఇది విన్నారా? ఇప్పుడు వస్తారక్క? ఇప్పుడు వస్తాను. ఏమైనా కూర్చున్నాయి రకెట్ పెట్టాలి. అప్పటి వరకు పోతే అక్క ఇప్పుడు పోను. అప్పుడు సాయంత్రం వరకు పోతే అమ్మ తమ్ముడు ఇట్లా వస్తారు. రాదక్క ఇంట్లో పడదారు. తమ్ముడెట్లండి? పనికి వేయండి. ఏం పండుగకి పండుగలు రాకెట్ వచ్చిన కొద్దిగా ఉంటే పని చెప్పనార్థం అన్నట్టు వేయండి అక్క. ఏమైనా తమ్ముడు ఇంకా వస్తలేడు. మేము పోతాం, మా బిడ్డలు వచ్చారు కావచ్చు. ఇక సగం ఉంటే పని ఉన్నది అన్న వాళ్ళు వేయండి అక్క. ఇక అత్తాడ వచ్చుడు. ఇక అత్తాడు ఇక కానీ ఇక అత్తాడు. రాకపోతే ఏం చెప్తాడు? 6 అత్తరా కానీ బట్టలు తీసుకొచ్చినాం కాదక్క. మీ తమ్ముడు 6 అత్తరు మా అక్క వెళ్ళండి. ఏరి మీరు ఇద్దరు వచ్చారు. మేము ఊరు గోలు ఉన్న వాళ్ళు ఇష్టం వాళ్ళు. మేము వచ్చినాం, వాళ్ళ వాళ్ళ గురించి మాకు తెలుసా? అందరు అత్తరు వచ్చాను. మీ తమ్ముడు పెద్ద బట్టలు పట్టుకొని వచ్చే అక్క వచ్చి 2 గంటలు అయితే అక్కడ పడుతుంది కదా, అన్న తినమంటలేదు. ఏమో చెల్లె తమ్ముడు ఉంటే తిను అనుకోనా కానీ ఇంకా అత్తలేడు. మరి ఏం చేద్దాం? ఇంకా పొడిసేపు చూద్దాం. చూసి సరే
వచ్చిరానే మా అక్కలు ఇప్పుడు ఏడస్తారు ఇప్పుడు రారు ఏ కొప్పలే మునిగిపోతలేవు కాంతి బాగా టెన్షన్ తీసుకోకు ఆడ పని అయినాకనే రా వాళ్ళు ఇప్పుడు అత్తలని పెద్ద టెన్షన్ తీసుకుంటున్నావు అంత టెన్షన్ ఏం లేదు కానీ పని చేసుకోనే తాత్పరంగా రా అంటే కాదా మా అక్కలైనా కుట్టుకోదా సాయంత్రం వస్తా అన్నారా సరే తప్ప అత్తే ఫోన్ చేయి మరి నేను అత్త కానీ నువ్వైతే ఏమో టెన్షన్ పడకు ఆమె చేసిందాక ఇప్పుడు అత్త బిడ్డ అంటే అప్పుడు సాయంత్రం వరకు వస్తానని చెప్పిన మరి సాయం చెప్పే తమ్ముని కన్నా నువ్వు ఫోన్ చేయరాదే తమ్ముడు ఫోన్ ఏడున్నది అక్క తమ్ముడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఇంకానే వారిపోయాడు అయ్యో ఇంటికాడ వారు ఎన్నడుకోవాడు రాకి పండుగ ఆడది కోసారి వస్తే తమ్ముడు రాకపోయే ముఖమన్న చూసిపోతాం కాదు మరి ఎప్పుడు వస్తాడు ఇక అద్దంటే ఈయన లేదు ఇలా ఒకటే పొంటే కదా అని ఆయనతో కూర్చుండు నేను ఆడిపోయినా అన్న ఎందుకు తీయాల పండుగ ఏం పనిపోతా తీయాలంటే ఊకోనే ఊకోపాయి మరి మా ఆడబిడ్డలు వస్తట్టున్నారు మరి రాకి ఇక్కడ కట్టుడు ఏం చేసిండు ఉండాలి ఎంత బతకైనా ఉండలేదు అక్క పదాక మీ అక్కల అత్తరాన్ని చీరలు తెచ్చుకోమా చీరలు తెచ్చుకుంటే ఉండు అని అంటే ఉండకపోయే పాయే ఏదో 10 రూపాయలు వస్తాయని పేయండి పండుగ అని ఎందుకు జల్లి వస్తామని పేయండి పండుగలు మనం వస్తామని తెలియదు అన్నకు పోయిండు చెప్పండి వస్తామని పోవచ్చు ఏముండు అని బతకైనా ఉండలేదు ఒక పూట కథ తీయాలి అంటే వేయండి అక్క మరి మా ఆడబిడ్డలు వస్తట్టున్నారు లేట్ అయ్యేటట్టున్నది ఎట్లా కానీ తమ్ముడు వస్తున్నాడు కానీ 4 గంటలు వచ్చి మా ఆడబిడ్డలు వస్తారు ఇక మరి రాకి తమ్ముడు నచ్చిన కట్టుకోమని పోతాం అయ్యో తమ్ముడు వచ్చినట్టుంటే అయిపోవు కానీ ఇక పోతావా అని పడుతుంది ఇక్కడ వెళ్ళిపోతాం ఇక పోతాం ఇక పెట్టుకోవాలి ఇక తమ్ముడు ఉంటే డబ్బు మంచిగుండు తమ్ముడు లేకపోయి తమ్ముడు వచ్చిన మళ్ళీ ఎప్పుడన్నా అత్త ఇక చీర పెడతాంది సరే మంచిగా నాకైతే మంచిగా సీరియల్ తట్టులేదు ఒక్క సీర కొనవన్నా కొన్నాడా కొనబట్టే కొన్నా కానీ నాకు 6 రకాయలు అంటూ అని 6 సీరలు తీసుకొచ్చిండు ఒక్క సీర కొనబట్టే కొనలే పొదవనికి చూడు తమ్ముడు లేకుండా ఇక్కడ అన్నం అన్న తినవని లేదు అది చూడు మన తమ్ముడు ఉంటే ఇక్కడ తినూరు అక్క మంచిగా తాగురని అనుకోనా ఇవ్వదు ఇవ్వదమ్మా కొంచెం నీ మంచిగా తాగినప్పుడు బాగా వచ్చింది ఇవ్వదంట అయ్యో శంకర్ ఇంకా కట్టుకోలేదురా మా అక్కలు వస్తున్నారు ఇంకా రాలే మీ అక్కలు వచ్చి రాడు బస్ స్టాండ్ మొక్కన పోతారు బస్ స్టాండ్ మొక్కలు మా అక్కలు పోతారా అంటే మా ఇంటికి వచ్చి పోతారా పోతారు ఏంటి కథగా వస్తున్నావు మా అక్కలేదే మా అక్కలు వచ్చినట్టు కదా పేరు ఇప్పుడే ఎంత చెప్పాయి పోయి ఇప్పుడే వేరు రాకి చాలా వెళ్ళిపోయారు ఉండు అంటే ఎంతకుండు అంటే ఎంతకుండా పాయి నన్ను ఎందుకు కొడతావు బాబు అని చెప్పవా నీ ఫోన్ చేసినప్పుడు వచ్చిరా చెప్పాను నీకు కొంచెం బుద్ధిలో వచ్చి తుమ్మిది మా గుర్తాను నేను అయ్యో తమ్ముడు ఉరికెత్తండి చెల్లె పోతారు పోతాను తమ్మి నువ్వు రాకపోతే అయ్యో మీరే మీ కొరకే బాగా విడిచిస్తుంటారా కాదే పోతారంటే నాకు అక్కడ అప్పుడు చెప్పి ఉరికెత్తాను నేను 4 గంటలే మేము వచ్చి ముసరే ఉరికెత్తారా కాదే కింద కలిసి పెట్టిపోతారే మీరు రాకరాక అమ్మో అరే మీ ఇద్దరు వచ్చిరే వాళ్ళు ఇంకా నలుగురేరు ఏమో తమ్మి మరి వాళ్ళు రాలే వాళ్ళు మేము వచ్చినాము మరి వాళ్ళకు అరే ఏం పని ఉంటే మాత్రం నాకన్నా ఎక్కువనే మరి మీ ఊరు పక్కన ఉంటే ఎట్లా రమ్మంటావు 6 వస్తున్నారు కూడా మీ ఇద్దరు వచ్చారు మీ ఇద్దరు కూడా పోవాలి 4 గంటలు చూసి 4 గంటల మేము ఇంటికి పోతాం మరి అన్న తిన్నారా మీరు కూర్చోరు మూడో కొడుకు మళ్ళీ తీసుకొచ్చిండు పొయ్యలు ఓపెనియక నీ తాగినాక నీ తాగు అరే మీరు గిత్త చేయమైనా రోజు మధ్యలో ఫోన్ చేసిన నేను ఫోన్ చేయమనంటే వాళ్ళ స్విచ్ ఆఫ్ అయిందనండి సెల్లు అవు అన్నదా అవునా స్విచ్ ఆఫ్ అయిందా అంతే తమ్మి అనలేదా? అంతే. అరే, నీ అంటది. ఏం తెలుసు
కిరాణి పద్మ రావే రకుటాది పద్మరాటన వరకు అన్న ఫోన్ చేయమంటే అన్నకు సిచ్చాపని చెప్పింది ఆకలి అవుతుందని తెలుసుకోదా అన్న తిందరంటే ఒకసారి అద్దు పద్మను ఇద్దరు తమ్ముడు మరదలు కూర్చుంటేనే కాదు నాకు కట్టుడు పద్మ పద్మ దా తమ్ముడు అన్న ఏమన్నా అన్నాడా నిన్ను దా తమ్ముడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ మేము అత్తి వింటా పద్మ దావే ఎందుకు బాధపడతావు రావే నువ్వు ఒకటి మా తమ్ముడు ఒకటి అని మనం అంతా ఒక్క కుటుంబమే కాదు మనం అందరం మంచిగా కూడుంటేనే అందరం మంచిగా ఉంటాం కలిసి బతికినట్టు నువ్వు లేని మా తమ్ముడికి రాకెట్లా కడతావే పడుతుందా రా పోందా నేను తప్పుగా అర్థం చేసుకున్నా మా అక్కడ చూసినావా నువ్వు లేని మా తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చిండే అని అన్నది అంటే నా మనసు కరిగిపోయింది అప్పుడే నేను ఓగిట్ట చేసి పడగాను నేను చేసితే తప్పు అర్థం చేసుకోకపోతే పడక పడి ఓకే ఫ్రెండ్స్ రగిట్ల పండుగ అయిపోయింది. నాకు 6 రకాయలు అయితే ఇద్దరే మా అక్కలు వచ్చారు, ఇంకా 4 రాలేదు. 6 సీరియల్ అయితే తెచ్చిన ఇక వాళ్ళ అదృష్టం నా దురదృష్టం కానీ 4 అయితే రాలేదు, ఇద్దరు అయితే వచ్చారు. ఇంటికైతే సంతోషం. రకాయలు వీళ్ళు మా అన్న బిడ్డలు వీళ్ళు వచ్చారు. లాస్ట్ మా కోడలు మాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూసిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. అందరూ బాయ్.